నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర ప్రభుత్వ పథకంలో ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుల అరెస్ట్. ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణతో ముందుకు సాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. ఆర్జీవన్ సీఎం చింతల శ్రీనివాస్ సూచన. ఉపాధి హామీ కూలీల బ్రతుకు వికసిస్తున్నది బీజేపీ ద్వారానే. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని వెల్లడి. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసిన 14 మంది అభ్యర్థులు. వివిధ రంగాల్లో సేవలందించిన సేవకులకు మానవతా వెలుగు అవార్డ్స్తో ఉగాది పురస్కారాలను అందించిన వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర ప్రభుత్వ పథకంలో ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులను రామగుండం పోలీసులు కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సిపి ఎం శ్రీనివాస్ నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర అనే పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువత ఉపాధి కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉచితంగా పలు కోర్సులను అందిస్తోందని, ఈ స్కీమ్ను ప్రభుత్వం భోపాల్ కేంద్రంగా నిర్వహించబడుతున్న అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దేశంలోని నిరుద్యోగ యువకులలో స్కిల్స్ డెవలప్మెంట్ను పెంపొందించడం కోసం సంస్థకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంస్థకు సంబంధించి మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని భోపాల్లో హెడ్ ఆఫీస్ ఆర్గనైజర్గా సాహిల్ వలీ, తెలంగాణ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లోని మధురానగర్లో ఉన్న ఆఫీస్ ఇన్ఛార్జిగా అవునూరు శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఆఫీస్ పరిధిలో మన రాష్ట్రంలో మంచిర్యాలతో పాటు హుజూర్ నగర్, జనగామలో ఈ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నట్లుగా వెల్లడించారు. మంచిర్యాల సెంటర్ ఆర్గనైజర్గా నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి పనిచేస్తున్నారని, గత 2020 నుంచి ఏడాదికి 320 మందికి చొప్పున ప్రతి సెంటర్లో నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుండగా, యువకులకు ఈ కోర్సులలో ట్రైనింగ్ కల్పించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కొక్క యువకునికి 13,000 చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, కానీ ఈ సంవత్సరం నుంచి 720 మందికి పెంచి ఒక్కొక్క యువకుని ట్రైనింగ్ కోసం 3,000 రూపాయల చొప్పున కేటాయించడం జరిగిందని సిపి తెలిపారు. అయితే ఈ కోర్సులకు హాజరయ్యే అభ్యర్థుల అటెండెన్స్ ఆధారంగా మాత్రమే నిధులు కేటాయించబడుతుండగా, మంచిర్యాలలోని సెంటర్లో ఈ సంవత్సరం 300 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ప్రతిరోజు సగటున 50 మంది యువకులే హాజరవుతున్నారు. అందువల్ల సంస్థకు హాజరు శాతం ప్రకారం తక్కువ నిధులు కేటాయించబడుతుండటంతో దానివల్ల సంస్థకు రాబడి తక్కువ కావడం జరిగింది. రాబడి పెంచాలన్న దురుద్దేశంతో హెడ్ ఆఫీస్ నిర్వాహకుడు సాహిల్ వలీ, హైదరాబాద్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అవునూరు శ్రీనివాస్ సూచన మేరకు మంచిర్యాల సెంటర్ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ తనకు పరిచయస్తుడైన నర్సంపేటకు చెందిన విజయ్ అనే వ్యక్తి సూచన మేరకు నర్సంపేటకు చెందిన సలీం జాఫర్, వెంకటేశ్వర సహాయంతో 250 మంది అభ్యర్థుల ఫేక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేసి గైర్హాజరైన అభ్యర్థుల అటెండెన్స్ ను కూడా అట్టి ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా బయోమెట్రిక్ మిషన్లో నమోదు చేసి అందరు అభ్యర్థులు హాజరైనట్లు రిపోర్ట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి నిధులను కాజేస్తూ వస్తున్నారు. ఈ స్కామ్ గురించి రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ కి సమాచారం రావడంతో వెంటనే టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపి మంచిర్యాలలో నిర్వహించబడుతున్న సెంటర్ నందు సెర్చ్ చేసి అక్కడ ఆఫీస్ ఇన్ఛార్జ్ గా ఉన్న దేవేందర్ ను విచారించగా ఈ స్కామ్ గురించి తెలియడంతో సిపి మంచిర్యాల పోలీసులను ఈ స్కామ్ గురించి విచారణ చేయాల్సిందిగా డీసీపీని ఆదేశించడంతో మంచిర్యాల పోలీసులు దేవేందర్ను పట్టుకుని అతని ఆఫీసులో ఉన్న ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ను, ఆఫీస్ రికార్డ్స్ ను జప్తు చేసి ఈ స్కామ్ కు సంబంధించి కేసు నమోదు చేసి గౌరవ సిపి, డీసీపీ ఆదేశానుసారం విచారణ చేపట్టిన మంచిర్యాల పోలీసులు హైదరాబాద్కు చెందిన మల్లికార్జున్, నర్సంపేటకు చెందిన సలీం జాఫర్, వెంకటేశ్వరను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఫేక్ ఫింగర్ ప్రింట్ తయారీకి సంబంధించిన మెటీరియల్, అభ్యర్థుల అటెండెన్స్ రిజిస్టర్, డాక్యుమెంట్స్, ల్యాప్టాప్, బయోమెట్రిక్ మిషన్లను రికవరీ చేసుకున్నట్లు సిపి తెలిపారు. ఇంకా ఈ స్కామ్ లో ముఖ్య సూత్రధారులైన భోపాల్కు చెందిన సాహిల్, హైదరాబాద్కు చెందిన అవునూరు శ్రీనివాస్ తదుపరి విచారణ అనంతరం అరెస్ట్ చేయాల్సిందని తెలిపారు. మనకు కమిషనరేట్ లో ఒక చీటింగ్ కేస్, యాక్చువల్లీ ఇది ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర అనే ఒక స్కీమ్ ఉంది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఇది స్కిల్ డెవలప్మెంట్. అంతకుముందు మీరు
గమనించుంటారు. ఆంధ్రాలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు అయింది. సో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ యొక్క స్కీమ్ ఇది. ఈ స్కీమ్లో భాగంగా చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్, తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్, కెమెరా రిపేర్, ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్లో ఉంటుంది. ఒక కోర్సు ఒక 300 అవర్స్ ఉంటుంది, ఒకటి 400 అవర్స్ ఉంటుంది, ఒకటి 500 అవర్స్ ఉంటుంది. ఆ కోర్స్కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంటుంది. అంటే గవర్నమెంట్ పేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ పేజెస్, ఇది టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ అవర్స్కి ఇంతమందికి అని ట్రైనింగ్ ఇస్తే దానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నుంచి వాళ్ళు అందరికీ ఉపాధి అవకాశాలు కలిగించడానికి కోసము ఉపయోగపడతారు. దాంట్లో భాగంగా లాస్ట్ 2020 నుంచి అక్కడ ఒక ఏజెన్సీస్కి ఇస్తాయి, కొన్ని డిఫరెంట్ ఏజెన్సీస్కి ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకి పర్మిషన్స్ వస్తాయి. దాంట్లో భాగంగా మనం ఇక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది టాస్క్ ఫోర్స్కి. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము ప్రాసెస్ చేసి తర్వాత మా డీసీపీ గారికి, తర్వాత మా టాస్క్ ఫోర్స్ సిఐ అండ్ మంచిర్యాల సిఐ చెప్పిన తర్వాత కొద్దిగా దాన్ని వర్కౌట్ చేసిన తర్వాత ఇక్కడ మంచిర్యాలలో కూడా ఒక కేంద్రం, ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం జరుగుతుంది. దాంట్లో నిజానికి అయితే 360 మంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పొందారు. వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ 320 మందికి గాను ఓన్లీ 50 మందే దాంట్లో అటెండెన్స్ అవుతున్నదని చెప్పి తెలిసింది. కానీ ఇక్కడ మంచిర్యాల యొక్క ఇన్ఛార్జ్ అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని ఇంట్రాగేషన్ మీద మంచిర్యాల యొక్క ఈ ఇన్ఛార్జ్ మేనేజర్ ఈ యొక్క మల్లికార్జున ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన కన్ఫ్యూషన్ మీద ఇది ఫింగర్ ప్రింట్ ని ఎలా తయారు చేస్తారు, చాలా చాలా డేంజరస్. ఫింగర్ ప్రింట్ ని టోటల్ గా వేరే మనిషి యొక్క ఫింగర్ ప్రింట్ ని యాజ్ ఇట్ ఈస్ గా తయారు చేసి అతను ఫింగర్ ప్రింట్ వేసినట్టు చేయడం అనేది ఇంకా దీని రిపర్కేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటుందో ఆలోచించండి. మనము ఏటీఎంలో వాడచ్చు, ఇంకెక్కడైనా వాడచ్చు. మొత్తం ఐడెంటిటీయే మొత్తం టోటల్ గా మారిపోతుంది. మన ఐడెంటిటీ మొత్తం మనం క్యాప్చర్ చేసేయచ్చు. అలాంటిది వీళ్ళు ఫింగర్ ప్రింట్ ని ఒక ప్రాసెస్ లో తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ ప్రింట్ పేపర్ మీద వేసిన తర్వాత దాని మీద కొన్ని కెమికల్స్ వాళ్ళ దగ్గర ఉన్న కెమికల్స్ వాడి దాన్ని ఎంబోజింగ్ చేసేసి మెషిన్ లో పెడితే అది ఫింగర్ ప్రింట్ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఒక చిన్న ఒక రబ్బర్ ఎరేజర్ లాగా తయారు. దాన్ని తీసుకొచ్చి దాని మీద స్కానర్ తో పెడితే యాజ్ ఇట్ ఈస్ గా మనిషి ఫింగర్ ప్రింట్ చేసినట్టు తెలిసిపోతుంది. యూజర్స్ కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ తయారు చేసే ఈ మెషిన్, దాని తర్వాత ఆల్రెడీ తయారు చేసిన ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఫేమస్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క స్కామ్ ఇప్పటివరకు అయితే ఈ రోజు అంటే మనకు 2020 నుంచి జరుగుతూ ఉంది. అది ఇంకా క్లీన్ చేయాలి. ఎంతమంది ఫండ్స్ తీసుకున్నారో ఆల్రెడీ, ఎంతమంది ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని తెలుసుకోవాలి. ఇప్పటికైతే మాత్రం నియర్లీ 39 lakhs వర్త్ ఆఫ్ ఫండ్స్ మొత్తం సెండ్ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగా ఈ ఇన్ఫర్మేషన్ ని చాలా రోజుల నుంచి తెలుసుకొని ప్రాసెస్ చేసి దాని మీద వర్కౌట్ చేసి నేను మా యొక్క ఆఫీషియల్స్ అందరినీ టాస్క్ ఫోర్స్ మెయిన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, మా డీసీపీ గారు అండ్ మంచిర్యాల ఇన్స్పెక్టర్, జేసీపీ వీళ్ళందరూ కూడా యునైటెడ్గా వర్క్ చేశారు. దీంట్లో ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సౌత్ ఇండియా హెడ్ శ్రీనివాస్ నిరుద్యోగుల్ని ఒక ఉద్యోగులుగా ఏదో సంపాదించుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ డబ్బులు పెట్టి స్కీమ్ ఇస్తే దాన్ని మొత్తం రిఫ్యూజ్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారు, స్కీమ్ పెట్టారు, చిన్న చిన్న పనులు 300 hours లో 200 hours లో ఏదో ఒక చిన్న జెరాక్స్ మిషన్ రిపేర్ చేయడం, చిన్నవి లామినేషన్ చేయడం, ఇట్లాంటివి నేర్చుకుంటే వాళ్ళు ఏదో ఉపాధి కల్పించే అనేది ఉద్దేశం. అసలు ఆ ఉద్యోగం లేకుండా స్కిల్ ఇవ్వకుండా డబ్బులు మాత్రం గవర్నమెంట్ సింగిల్ అవుతుంది. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణతో ముందుకు సాగుతుందని రామకొండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరికని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, జాకిర్ నజీముద్దీన్, ముబీన్, అడ్వకేట్ తాజ్, యూత్ కాంగ్రెస్ నజీం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి ఎండి హఫీజుద్దీన్, వారితో పాటు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఎలక్షన్ కోడ్ తర్వాత మరిన్ని పథకాలతో సంక్షేమం వైపుగా నడుస్తామని చెప్పారు. మే 13 జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. आज रामगुंडम तरक्की के लिए हम लोग कोशिश कर रहे हैं। ये कोशिश में आप सब लोग साथ देने के लिए आ गया है। आप लोगों को शुक्रिया अदा करते हुए आप लोग ज़रूर और आगे और बहुत कुछ करना है, इसमें आप लोग साथ देते रहेंगे। आपका मोहब्बत प्यार इसी तरह रहेगा। फिर आप पार्लियामेंट इलेक्शन भी आए, एक बात सोचने की बात है, आज हिंदू मुस्लिम की बात नहीं, एक मोदी है। परसों तक ये स्टेट को केसीआर तेलंगाना को लूट पे लगा के लगा था, उसको अपन लोग आप लोग सबक दिए, मगर उसको 7 जमीन के अंदर दबा के रखने की जरूरत है, क्योंकि एक जमीन में फिर आ रहा हूँ, फिर बार बार आते जा रहा, उन लोग खत्म करने की जरूरत है। आज मोदी के लिए सोचने की जरूरत है। आज मोदी एक स्टेटमेंट दिया, अगर कांग्रेस प्रधानमंत्री बन गए तो इस देश में मुसलमान का सिर्फ मुसलमान की लूट होगी। कितना गलत बात है। परसों ने कहा था कि मैं बोल रहा हूं, वाजपेयी थे, अद्वानी जी थे, ये लोग कभी मुसलमान को दूर नहीं करते। आज मोदी एक बदमाश बड़ी राक्षस आया, हैवान हैवान शैतान, मैं बोल रहा हूं शैतान, याद रखो, आप बोलने की जरूरत है हर एक जगह। आज ये देश को ब्रिटिश लोग जैसा लूटे थे, ये इस तरह इन्हें हम बनाए सो इस देश को। आज हिंदू मुस्लिम सिख ईसाई कोई भी है, आज पूरे गरीब छोटा बड़ा पैसे वाला बोल के हम पूरे मिलकर ये देश के लिए लड़े, हमारे पूरक। आज देश के लिए लड़के जान कुर्बान करके हम हमारा देश बनाए, देश को दुनिया में तरक्की में लाए। आज लाने के बाद ये 10 साल में हमारे देश को उन्होंने दूसरों को बेचने की कोशिश कर रहा, ब्रिटिश से भी डेंजर है। आज देश में क्रिश्चियन मुस्लिम जो सभी को बीच में गड़बड़ करने की कोशिश कर रहा है। एक बार हम सब निकलने की जरूरत है बाहर। आज हमारे कॉन्स्टिट्यूशन चेंज करने का मतलब एक दलितों का जो बाबा साहब अम्बेडकर जो कॉन्स्टिट्यूशन लिखा, वो कॉन्स्टिट्यूशन निकालने की कोशिश कर रहा। मतलब कल वोट डालने को मुसलमान को नहीं, क्रिश्चियन को नहीं, हर दलित को, गरीब को और किसी को वोट डालना, किसको वोट नहीं डालने की तय करने वाला मोदी बनेगा, ये देश को बर्बाद करने वाला बनेगा। इसीलिए आज हम कल होने वाले पार्लियामेंट में इलेक्शन में पूरे जो उसको साथ देते हुए आ रहा बीआरएस, वो टीआरएस वाले को और वो बीजेपी को दफन करने की अगर हम लोग करने के लिए आगे तैयार नहीं हो तो हमारा इस देश में रहना मुश्किल हो जाएगा। ये देश छोड़ के जाने की मुसीबत आएगी। एक बात सोचने की बात है, आप जो यहाँ पे जितने भी बैठे हुए ये आप पूरे लोग अगर यही आवाज बाहर जाके शुरू करो, सबसे बात करो, हिंदू मुस्लिम गरीब जो पढ़े लिखा इंसान है, बेरोजगार है, उनसे बताओ और बोलना कि आज बीजेपी जो बीजेपी में रहकर बीजेपी को धोखा करके सिर्फ मोदी 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 बोलने वाला मोदी नहीं, वो बहुत बड़ा खेड़ी है। वो मोदी यहाँ का खेड़ी मिलके ये देश को बर्बाद करने के लिए है। भारत के माता मतलब हमारे देश को हम माता मानते हैं। आप और हम मिलके हमारा भारत माता को बंदी बनाकर आज उनको हाथ पर रखकर आज वोट के लिए आगे आ रहा। वो बंदी हम हमारा भारत माता को आज विदा करने की जरूरत, क्या मतलब रिहा करने की जरूरत है। इसी मुसीबत में आज देश है। अगर ये देश को हम संभाले नहीं, अगर देश को नहीं बचाए तो हम मुश्किल में हो जाएंगे। हम लोग ये देश को छोड़ना पड़ेगा। इसीलिए यहाँ पे जो भी है आपको समझ में आ रहा है नहीं, बड़े बड़े वातावरण मगर आज ये फिर एक बात देश के लिए लड़ने की जरूरत है। आप सभी को गुजारिश कर रहा हूँ कि आज से शुरू हो जाओ, बीजेपी को और बीआरएस को साथ जमीन के अंदर दफन करने के लिए,
फिर कभी भी दिखना चाहिए। इस तरह आप कोशिश करना होगी, आप सभी लोगों से मानते हुए फिर आप आज के बाद अपने अपने डिविजन्स में जाकर हर घर को जाकर जो सबको मिली, मुसलमान अकेला नहीं, आपके साथ एक ही बात बोलिए, हम भारतवासी हैं, हम इंडियन हैं, ना हिंदू ना मुस्लिम, जय राम नहीं रहीम, राम रहीम हम बोलते हैं। आप एक का बाप श्री राम नहीं, जय सिया राम जय रहीम बोलते हैं हम। इसके साथ साथ जय हनुमान भी बोलते, अल्लाह भी बोलते, और कुछ भी होता हम मिलके रहते हैं, और क्रिश्चियन रहे तो कोई भी रहे, आज मिलके आगे जाएंगे। ये देश का मान सम्मान बनाते हुए फिर जो ये देश को खत्म करने वाला हैवान को अपन खत्म करने के लिए तैयार रहना होगा। आप सभी से गुजारिश करते हुए आप सभी को फिर एक बार వెల్కమ్, కంగ్రాచులేషన్। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని RG1 GM చింతల శ్రీనివాస్ కోరారు. సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు సోమవారం RG1 GM కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 GM చింతల శ్రీనివాస్ హాజరై ముందుగా అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఆ దినచర్యలో వీలైనంత వరకు పర్యావరణ అనుకూల మార్పులు తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబాన్ని, స్నేహితులను స్నేహితమైన అలవాట్లు చేసుకునేలా నిరంతరం ప్రేరణ అందిస్తానని మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ కార్పొరేట్ ఆదేశాల మేరకు జూన్ 5 వరకు ప్రతిరోజు పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి సంస్థ ముందు బాగా నిలుస్తూ వస్తుందన్నారు. అదేవిధంగా మనం పీల్చే గాలి, త్రాగే నీరు, పంచభూతాలను మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నామో ప్రజలంతా ఒకసారి ఆలోచించుకుని వాటిని మనం కలుషితం కాకుండా నివారించి పర్యావరణాన్ని, ప్రకృతిని మనం కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ ద్వారా మొక్కలను నాటడమే కాకుండా వాటిని పునరుజ్జీవం కూడా కల్పించడం జరుగుతుందని GM తెలిపారు. మనం చేస్తున్న సంస్థ సింగరేణి సంస్థ. మనము భూమి పొర ఉన్నటువంటి బొగ్గును తీసి బొగ్గు తీసే ఒక కార్యక్రమంలో మనం పనిచేస్తూ ఉన్నాం. మనకు తెలిసే ఉంటుంది, ఒకప్పుడు ఈ భూమండలం మీద అత్యధిక వృక్షజాలం ఉండే. అది ఇవాళ 1 మీటర్ బొగ్గు కనుక ఫామ్ అయిందంటే అదొకప్పుడు 12 నుంచి 15 మీటర్ల మందము చెట్లు కనుక పడి అవి ప్రెషరు, టెంపరేచర్ కండిషన్లో అవి ఇప్పుడున్న బొగ్గుగా ఫామ్ అయ్యాయి. అంటే ఒకప్పుడు ఎంత మందంగా చెట్లు ఉండే మనం ఇమాజిన్ చేయండి. అంటే టెక్టానిక్ యాక్టివిటీస్ వల్ల, ప్రెషరు, టెంపరేచర్ వల్ల ఈ బొగ్గుగా ఫామ్ అయింది. అంటే అంత ఎక్కువగా ఉన్నటువంటి వృక్షజాలం తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మనము కాకుల దూరని కారడ వెంటారు, అట్లా అంటే కింద నీడ పడని పరిస్థితులు ఉన్నటువంటి రోజులు అవి. ఈ మనం డే టు డే మన నాగరికత పెరిగిన కొద్దీ మనము చెట్లను నరకడం వల్లనో, చెట్లను అవసరానికి అవిటి తీసేయడం వల్ల ఎంతో కొంత చెరుపు కల్పిస్తూ ఉన్నాం. నాటండి ఒక మొక్క మీ ప్రతి పుట్టినరోజున. దయచేసి మనమందు బాధ్యతగా మొక్కలు నాటడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఎట్టి పరిస్థితిలో మొక్క కానీ కొమ్మలు కానీ కట్ చేయొద్దని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి సంబంధించి మన కాలనీస్లో ఏమైనా అవసరం ఉంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ వాళ్ళని మీరు సంప్రదించండి. వాళ్ళు ఏమైనా ఉంటే టేకప్ చేస్తారు. తప్పించేసి ఎవరు కూడా మీ ఇళ్లలో చెట్లను కట్ చేయొద్దు. ఇంకోటి వాల్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చెట్టు కట్ చేసే వారి మీద ప్రభుత్వంలో చర్యలు ఉంటాయి. ఒక చెట్టు కనుక ఇది పెరగాలంటే 30-40 సంవత్సరాలు పడుతుంది. దీని చెప్పులు కొట్టేయడం మాత్రం గంటసేపటి కొట్టేయచ్చు. కానీ దయచేసి ఈ సందర్భంగా మేమందరం విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా GM ఆఫీస్ సిబ్బందికి, సివిల్ వర్కర్స్ కు బట్టల సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరత్నాల్ AGM CH లక్ష్మీనారాయణ, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, ఏరియా సేఫ్టీ అధికారి వైద్య, AGM IED ఆంజనేయులు, పరత్నాల్ మేనేజర్ కిరణ్ బాబు, DGM ఫైనాన్స్ ధనలక్ష్మి భాయ్, DGM ఆడిట్ రాజం, ఎస్టేట్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం, పర్చేస్ అధికారి శ్రీనివాస్, ఫారెస్ట్ అధికారి అభిలాష్, IT మేనేజర్ రాజేష్, సీనియర్ PO హనుమంతరావు, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఇతర అధికారులు, GM ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్. ఉపాధి హామీ కూలీల బ్రతుకు వికసిస్తోంది బీజేపీ ద్వారానే అని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంచారాణి అన్నారు. అంతర్గా మండల పరిధిలోని పెద్దంపేట, రాయితండి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచారాణి మాట్లాడుతూ, ఉన్న ఊర్లోనే ఉపాధి అవకాశాలు అందిస్తుంది కమలం ప్రభుత్వం అని, రానున్న రోజుల్లో దినసరి కూలీ మరింత పెంచే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందని తెలిపారు. ఏ పని లేక ఉపాధి దొరక్క ఇంటి వద్దే ఉండే కూలీలకు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ఉపాధి అందిస్తూ దినసరి వేతనం చెల్లిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా పేదల పక్షాన్ని నిలుస్తుందని తెలిపారు. పని ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం, పనిముట్లు అందించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎండల తీవ్రత ఉన్న నేపథ్యంలో సంరక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ ప్రాంత ప్రతినిధులుగా కూలీల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ముచ్చటగా 3వసారి ప్రధానిగా మోడీని ఎన్నుకోవాలని కోరారు. అయితే మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ 100 రోజుల పని ఉపాధి హామీ పని నడిపించి మీకు డబ్బులు ఇచ్చేది ఎవరు? ఐడియా ఉందా? మోడీ సర్కారే కదా. తర్వాత అక్కడి నుంచి రూపాయి కూడా ఆగేది ఉండదు. మీకు వారం వారం ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో అవి పక్కాగా అక్కడి నుంచి బడ్జెట్ రిలీజ్ చేస్తారు. మీకు లేట్ అవుతుంది, ఆగుతలేవనంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గరనే పెండింగ్ ఉంటుంది. నేను అధికారులతో తప్పకుండా మాట్లాడతా. ఇవి 2 సమస్యలు. తర్వాత ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా తప్పకుండా మాట్లాడదాము. ఏదున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నా. దాదాపు ఈ పేమెంట్స్ విషయంలో ఎప్పటికప్పుడు నాకు ఇక్కడ నుండి ఫోన్లు చేస్తూనే ఉంటారు. పెద్దంపేట కావచ్చు, రాయదండి కావచ్చు, ఈ గ్రామాలలో ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్లలోనే మనం మాట్లాడి పని చేపిస్తాం. తర్వాత మోడీ సర్కారు ఏమేం చేస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు అందరికీ కూడా తెలుసు, మళ్ళొక్కసారి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరెవరు వచ్చి ఏదేదో చెప్తా ఉంటారు. ఆ చెప్పిన మాటల్ని పట్టుకొని మనం ఆగమైతే ఏమవుతుంది? మళ్ళీ మన బతుకులే ఆగమైతాయి. ఇట్లా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కూడా ఇట్లనే కూర్చొని. ఇవాళ మొన్నటిదాకా ఏమన్నారు? కాంగ్రెస్ రాకముందు మనం ఏదైతే అనుకున్నామో గదే ఇవాళ జరుగుతుంది. పంటలు ఎండిపోయినాయా లేదా? నీళ్ళు వచ్చినాయా? మరి కరెంటు పోతుందా లేదా? ఎప్పటికి అంతకుముందు పోయిందా? కనురెప్పు పాటు కరెంటు పోయిందా? కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ఏవైతే మనం ఉన్నాయి అనుకున్న తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటామని మనం ముందు మాట్లాడుకున్నామో గవే ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఈ కార్యక్రమంలో అంతర్గా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బాణాల స్వామి, బీజేపీ అంతర్గా మండలం ఇన్ఛార్జ్ తోట కుమారస్వామి, నాయకులు బరిపటి నారాయణ, పైడిపల్లి విజయ్ గౌడ్, పైడిపల్లి బోదెలగౌడ్, మార్త అజయ్, మార్త మనోజ్, సాయి కుమార్, అజయ్, అశోక్, షాగర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సోమవారం 14 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ్మిల్ ఖాన్కు అందజేశారు. ఈ నెల 18 నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా 4వ రోజు 14 మంది అభ్యర్థులు తమ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య, అక్కపాక తిరుపతి, ఆర్నకొండ రాజు, రాముల కార్తీక్, జుమ్మిడి గోపాల్, అంబాల మహేందర్, జనగామ నరేష్, ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్, జాడి ప్రేమ్సాగర్, దాగం సుధారాణి ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించగా గద్దల విజయ్ కుమార్, బొట్ల చంద్రయ్యలు 2 సెట్ల నామినేషన్ పత్రాలను, ధర్మ సమాజ్ పార్టీ తరఫున మండ రమేష్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ్మిల్ ఖాన్కు అందజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430. వెల్కమ్ బ్యాక్. సమాజంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి వారిని అవార్డుతో గుర్తింపునివ్వడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ BSS వారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవలందించిన సేవకులకు జాతీయ స్థాయి మానవతా వెలుగు అవార్డ్స్ 2024 ఉగాది పురస్కారాలను సోమవారం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక చైర్మన్ సురభి శ్రీధర్ తనకు చిన్నతనంలో విద్యను అందించిన గురువులకు కూడా అవార్డులు అందజేస్తూ ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సామాజిక సేవా రంగంలో రాణిస్తున్న వారిని గుర్తించి వారికి అవార్డు అందజేయడంలో మూలంగా అవార్డు గ్రహీతల్లో మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు. గత 15 సంవత్సరాలుగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న కార్యక్రమ నిర్వాహకులు సురభి శ్రీధర్ను అభినందించారు. మన నాగరికత పెరిగిన కొద్దీ ఎంతో కొంత పర్యావరణానికి చెరుపు చేస్తాం. దాన్ని కంట్రోల్ చేస్తూ భావితరాల వారికి ఈ ధరణిని అతి తక్కువ నష్టం కలిగిస్తూ అందించడమే నేటి ఈ కార్యక్రమం అంతర్జాతీయ ధరణి దినోత్సవ ప్రాముఖ్యత. విషయం కాదండి, మనము ఒక పొజిషన్లో ఉండి ఒక చిన్న దారిన పోయే వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు ఎంతో గొప్పగా గుర్తు చేసుకునేటువంటి సేవా కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. అందులో మీరు కూడా పాలు పంచుకొని చేస్తున్నటువంటి సేవ అనేది మామూలు కాదండి. ఇది మనకి ఏదో ఒక రోజు ఆ భగవంతుడు మనకి మంచి ఆశీస్సులను కలగజేస్తాడు. మొత్తం సమస్త జీవరాశికి జన్మనిచ్చింది భూమి. ఇటువంటి భూమాత దినోత్సవం రోజున అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాం. అది అనూహ్యంగా జరిగిందా ఎలా జరిగిందో కానీ అద్భుతమైన రోజు ఈరోజు. మనమందరం మన తల్లిని నెమరేసుకునే రోజు. మరి అమ్మ మీద 2-3 పాట కూడా వాడారు. వాళ్ళకి తెలిసిందో తెలియకనో కానీ కరెక్ట్ రోజున కరెక్ట్ పాట వాడారు. దాదాపు 3 వాడినట్టున్నారు పాట. అందుకని మరొకసారి తమ్ముని ఈ రోజున ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన నక్షత్ర డెవలపర్స్ కంపటి అనిల్, చిర్రరాజు, ముఖ్య అతిథులు RG1 GM చింతల శ్రీనివాస్, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షులు పెద్దంపేటి శంకర్, ప్రధాన కార్యదర్శి కిషన్ రావు కూడా ఆత్మీయంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కాగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మ్యాజిక్ రాజా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ CM శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ACP రాఘవేంద్రరావు ఇతర అధికారులతో కలిసి ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దంటూ మావోయిస్టుల వివరాలతో పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ పోస్టర్లో ఉన్న వారి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లేకపోతే ఫోన్ నెంబర్లు CP రామగుండం 0872827133 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల గురించి సమాచారం తెలియజేసిన వారికి పోస్టర్లలో ఉన్న విధంగా నగదు బహుమతి అందిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అదేవిధంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టు సోదరులు పోరాటం చేయాల్సింది అడవిలో కాదని, అందరి మధ్య ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడాలని, ప్రజలచే ఎన్నుకోబడి చట్టసభల్లోకి ఎన్నికై పోలీసుల గౌరవవందనం పొందాలని CP అన్నారు. చాలా ప్రొవోకేటివ్గా, అంటే చాలా ఆలోచనాత్మకంగా ఉంటుందని చెప్పి రాయడం జరిగింది. దయచేసి మావోయిస్టు సోదరులు ఇది చదివి
మీరు జనజీవన సంస్థలో రావాలని, చట్టసభల్లోకి రావాలని, మీరు అలా వచ్చి మా నుంచి సల్యూట్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. మతోన్మాద బీజేపీ పాపిష్ట విధానాలను ఖండించాలని సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఐ కృష్ణ పిలుపునిచ్చారు. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలోని భగత్ సింగ్ భవన్ లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విఐ లెనిన్ 154 జయంతి, సిపిఎంఎల్ పార్టీ 55వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ దోపిడీ వ్యవస్థ నిర్మూలించి నూతన ప్రజాస్వామిక విప్లవానికి విరోచితంగా పోరాడుతూ అసువులు బాసిన అమరవీరులకు విఐ లెనిన్ కు సంతాప సూచకంగా ఎర్రజెండా ఎగురవేసి 2 నిమిషాల మౌనం పాటించి విప్లవ జోహార్లు అర్పించడం జరిగిందన్నారు. నేడు కేంద్రంలో మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కి జైల్లో పెడుతుందన్నారు. మోడీ, టాటా బిర్లా, విజయ్ మాల్యా లాంటి ఎంతో మంది ధనవంతులకు కోట్లాది రూపాయల అప్పులను మాఫీ చేయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయ తదితర రంగాలన్నింటినీ అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని, మోడీ బీజేపీ పాపిష్టి విధానాలను దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించినప్పుడు మాత్రమే లెనిన్ ఆశయాలను ముందుకు తీసుకోవడం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్, నాయకులు మేరు చంద్రయ్య, పైడిపల్లి రమేష్, ఆరుమూల తిరుపతి, బొంతు ఆనంద్, తాజా మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజల భూమేష్, మాజీ ఉప సర్పంచ్ తోళ్ల రాజేష్, సమ్మెట తిరుపతి, కాదాసి లింగమూర్తి, లింగంపల్లి శంకర్, దోలం సతీష్, ఈదునూరి బాబు, బి రామస్వామి, ఎస్ రామచందర్, పి అమృతమ్మ, కె రాజక్క, పి శంకరక్క, పోచక్క, ఈ పుష్పరూప, ప్రియ, సుమతి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర ప్రభుత్వ పథకంలో ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవకతవకలకు పాల్పడిన అల్టిమేట్ ఎనర్జీ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకుల అరెస్ట్. ప్రజలకిచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణతో ముందుకు సాగుతోంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. ఆర్జీవన్ సీఎం చింతల శ్రీనివాస్ సూచన. ఉపాధి హామీ కూలీల బ్రతుకు వికసిస్తున్నది బీజేపీ ద్వారానే. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని వెల్లడి. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసిన 14 మంది అభ్యర్థులు. వివిధ రంగాల్లో సేవలందించిన సేవకులకు మానవతా వెలుగు అవార్డ్స్తో ఉగాది పురస్కారాలను అందించిన వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.